ఇండియా పాకిస్తాన్ మధ్యన ఒక చిన్న మినీ వార్ లాంటిది స్టార్ట్ అయింది. మన ఇండియన్ మిలిటరీ సర్వర్స్ ఇప్పుడు కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉండాలి. కొంచెం డౌన్ టైం ఉన్నా కానీ చాలా ఇష్యూస్ వస్తాయి. అసలు సర్వర్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం దాని వెనక ఒక బ్యూటిఫుల్ టెక్ ఉంటుంది అన్నమాట. చాలాసార్లు మన సర్వర్స్ అనేవి ఒక నిమిషంకి ఎంత సిపియూ వాడుతుంది, ఎంత మెమరీ వాడుతుంది, ఎంత నెట్వర్క్ వాడుతుంది, ఈ డేటాను ఎమిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ డేటా మొత్తాన్ని మనం MySQL అండ్ డేటాబేస్ స్టోర్ చేయమన్నమాట. టైమ్ సిరీస్ డేటాబేస్ అని వేరేగా ఉంటుంది, దాంట్లో స్టోర్ చేస్తాం. ఎందుకలా అది తెలుసుకోవాలనుకుంటే ఈ డేటాను అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ డేటాలోని ఎప్పుడు మనం ఈ టైంలో ఎంత సిపియూ ఉంది, ఈ టైంలో ఎంత సిపియూ ఉందని డేటాను యాడ్ చేసుకుంటూ వెళ్తాం తప్ప ఎప్పుడు పాస్ట్ డేటాను అప్డేట్ చేయం. సో ఇది అప్ అండ్ ఓన్లీ డేటా అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో క్వైరీ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 minutesతో సిపియూ యూసేజ్ అంతా, లాస్ట్ 15 minutesతో మెమరీ యూసేజ్ అంతా, ఇలాంటి క్వైరీసే ఉంటాయి తప్ప MySQL లాగా ప్రైమరీ కీస్తో క్వైరీసే ఉండవు అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఒక నిమిషంలో ఎంత సిపియూ ఉందో నెక్స్ట్ 5 minutesలో కూడా అంతే సిపియూ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే డేటాలో డూప్లికేటర్స్ ఉంటాయి. సో ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల మన ట్రెడిషనల్ MySQL కంటే ఇలాంటి టైమ్ సిరీస్ డేటాబేస్ని ఎక్కువ వాడతాం. InfluxDB అని ఒక పాపులర్ టైమ్ సిరీస్ డేటాబేస్ అనమాట. దీంట్లో డేటాబేస్ ఇంజిన్ ఏం వాడతాం తెలుసా? ట్రీ స్ట్రక్చర్ మర్జ్ ట్రీ అని వేరే ఒక ఇంజిన్ వాడతాం. ఈ ఇంజిన్ యొక్క మెయిన్ క్యాపబిలిటీ ఏంటంటే ఈ టైమ్ సిరీస్ డేటాని అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట డిస్క్లోని. దాని తర్వాత దీంట్లో డూప్లికేట్స్ ఉన్నాయని డిస్కస్ చేసాం కదా, ఈ డూప్లికేట్స్ మొత్తాన్ని మర్జ్ చేసి ఒక 5 minutes బ్లాక్ లాగా డిస్క్లో స్టోర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చి లాస్ట్ 10 minutes మెమరీ ఎంత అని అడిగితే ఆ టైం బేస్డ్ బ్లాక్స్ నుంచి డేటా తెచ్చుకొని మనకి ఇస్తుంది అనమాట.